చేప ముక్కకి నీసు వాసన పోవాలంటే కొంచెం పెరుగు, నిమ్మరసం, పసుపు, ఉప్పు వేసి కడగాలి. హాయ్ ఫ్రెండ్స్, ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం పెరుగు, నిమ్మకాయ రసం వేసి ముక్కలు ముందు కడిగేసాను కదండి. ఇప్పుడేమో ఉప్పు, 2 చెంచాల కారం, అలాగే 1 చెంచా పసుపు, కొంచెం సాల్ట్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, ఇవన్నీ ఈ ముక్కలు కడిగేసిన ముక్కల్లోని కలిపేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు కలిపేసుకున్నా కదా, ఇప్పుడు 1 చెంచా ఆయిల్ వేసుకుంటాను. ఇది ఇందులోని ఇదిగోండి ఆయిల్ వేసేసుకున్నాను. ఇప్పుడు ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక అరగంట, పావుగంట నానబెట్టుకోవాలి. చేప ముక్కలకు అనేది ఉప్పు, మసాలా, కారం ఇదంతా బాగా పట్టిద్ది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి మసాలాలోకి కొంచెం 1 చెంచా జీలకర్ర, అలాగే కొంచెం ఉల్లిపాయలు నలగలేనట్టు 1 రౌండ్ ఫ్రెండ్స్. చూడండి, ఇలా 1 రౌండ్ నలగనట్టు తిప్పుకోవాలి. ఇదిగోండి పొయ్యి అంటించేసాను. చేపల పులుసు ఇప్పుడు దీని మీద వేస్తాం. ఆయిల్ కాగిన తర్వాత మెంతులు వేసుకోవాలి ఫ్రెండ్స్ కదా. అలాగే ఆనియన్ పేస్ట్ కూడా వేసేసానండి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను. కొంచెం మంట తగ్గించుకొని సన్న మంట మీద మగ్గ పెట్టుకుందాం. అడిగంట వేస్తుంది కదండి, అందుకని. ఇదిగోండి ఇలాగ చిన్న మంట పెట్టుకొని ఇలాగా చక్కగా అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలండి. పచ్చివాసన అంతా పోయిన తర్వాత ఉప్పు, కారం కలిపి పెట్టుకున్న ముక్కలు వేసుకోవాలి. ఇదిగోండి ఉప్పు, కారం కలిపి పెట్టుకున్న ముక్కలు. ఇలా ఈ ఉప్పు, కారం, మసాలా అనేది మనం అన్నీ వేసుకొని కలిపి పెట్టుకుంటాం కదా, ముక్క బాగా పట్టడం వల్ల చేపల పులుసులో మంచి టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్, ఎందుకంటే అడుగు పట్టేసిద్ది. ఇప్పుడు ఒకసారి కలిపేసుకున్నాం కదండి, ఇప్పుడు చేప ముక్కలు వేసేసుకున్నాము ఉప్పు, కారం కలిపి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు కొంచెంసేపు మగ్గి పెట్టుకుందాం. ఇలాగా కొంచెం చింతపండు పులుసు వేసుకోవాలి. చింతపండు పులుసు ఇప్పుడు వేసేస్తాను ఫ్రెండ్స్. కలిపేసి పెట్టేసుకున్నాను. చింతపండు పులుసు వేసేసుకున్నాము. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుంటున్నానండి. ఉప్పు కొంచెం మొక్కలకి తక్కువే కలుపుకున్నాను కదండి, సాల్ట్ వేసి. ఇప్పుడు కళ్ళుప్పు వేసుకుంటున్నాను. ఇదిగోండి ఇప్పుడు కొంచెం మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, కొంచెం దగ్గరికి అయ్యాక చూద్దాం ఫ్రెండ్స్. మీరు ఇందులోనే వేసుకుంటే కనుక కొంచెం దాచిన చెక్క ముక్క కూడా వేసుకోవచ్చు, లేదా ఘాటుగా కావాలనుకుంటే లవంగాలు కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా ఘాటుగా ఉంటుంది, బాగుంటుంది పులుసు. నేనైతే సరిపడగానే వేసుకున్నాను. కొంచెం గరం మసాలా పొడి ఇంట్లో ఆడుకుంది కదా ఫ్రెండ్స్, అది వేస్తున్నాను నేను. అందులో కూడా దాచిన చెక్క, లవంగా, ధనియాలు ఇవన్నీ వేసుకున్నది పొడి వేస్తున్నాను ఫ్రెండ్స్. అందుకనే నేను ఇందులో వేసుకోలేదు. అలాగా పొడి లేని వాళ్ళు ఇలా వేసుకోండి, దాచిన చెక్క, లవంగా అనేది. పులుసు మాత్రం మంచి టేస్టీగా ఉంటుంది. పొడి వేసేసుకుంటున్నాను 1 స్పూను. ఒకసారి చెంచాతో గరిటతో కలపకూడదండి, మామూలు మసకొట్టు పెట్టుకొని ఇలా తిప్పాలి. మనం కలిపే కొద్దికి మొక్క అనేది విడిపోయి పీసులా వచ్చేస్తుంది, బాగోదు. ఎప్పుడు కూడా కలపకూడదు. ఇప్పుడు గరిటతో పెట్టి మామూలుగా ఇలా కుదుపుతూ ఉండాలండి. ఇంకొక 5 నిమిషాల్లో ఉడికిపోయింది ఫ్రెండ్స్, అయిపోయింది. ఎంతో టేస్టీ అయిన చక్కని చేపల పులుసు. ఇది గోదావరి చేప అండి, మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ ఇచ్చారు మా ఆయనకి. ఇంకా నేను
చాలా టేస్టీగా ఉంటుందని చెప్పి వెంటనే ఇంకా చేసేసి నేనే ఇంట్లో చేసేసాను. చేసేసి ఇంకా పులుసు పెట్టేసాను ఫ్రెండ్స్. పొద్దున వెళ్ళి తీసుకొచ్చుకున్నారంట. అలాగే మా ఆయనగారికి ఒక చేప ఇచ్చారండి. ఇంకా నేను వెంటనే ఇంకా స్కూలు పంపించేసాక మా అమ్మాయిని చేసేసాను చేపల పులుసు. చూడండి ఎంత చక్కగా ఉందో, మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ వేడివేడిగా అన్నంలో. ఇది వండిన వెంటనే కన్నా ఒక నైటు నిద్ర చేశాక తెల్లారి తింటే మాత్రం చేపల పులుసు దాని టేస్ట్ ఫ్రెండ్స్. అంటే ఒక నైట్ అలా ఉండిన తర్వాత పొద్దున్నే తింటే చాలా బాగుంటుంది పులుసు. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్ చేపల పులుసు. ఎంతో టేస్టీ అయిన గోదావరి చేపల పులుసు. మంచి టేస్టీగా స్మెల్ మాత్రం బాగా వస్తుంది. చేపల పులుసు ఉన్నామంటే 7 ఊర్లకి వెళ్ళిద్ది అలా వస్తుందండి స్మెల్. కానీ మంచి టేస్టీగా ఉంది. నా ఛానల్ అనేది మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. శాంతి శేఖర్ కుకింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్లు కొట్టండి, షేర్ చేయండి, చివరిదా చూడండి, ఫాలో అవ్వండి. ఈ వీడియో లింక్ కింద ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి, అవన్నీ చివరిదా చూడండి ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్.